హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మేంతా తుఫాను గురించి దాదాపు అన్ని పేపర్లు అవే వార్తలు ఇచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైతుంది. ఒక రకంగా విధ్వంసం జరిగింది. ప్రజల జీవనం అస్తవ్యస్తం అయిపోయింది. రైతులైతే బోరున విలపించే పరిస్థితి. వాళ్ళ పంటల పరిస్థితి చూస్తే మొత్తం చాప జుట్టినట్టు జుట్టేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పినికిలేరు పినికేరులో నేట మునిగిన వరి చేనులో దీనంగా రైతులు. ఇది మొత్తానికైతే శాంతించిందట. మిడ్ నైటు 1 గంట ప్రాంతంలో నరసాపురం సమీపంలో అర్ధరాత్రి 1 గంటకు తీరం దాటిన పెను తుఫాను. తీరం దాటే సమయంలో మోస్తరు ప్రభావం. సైక్లోన్ ఐలో విండ్ షీర్ ఏర్పడటమే కారణం. అందువల్లే చెల్లాచెదురైన వర్షాలు. తీరం దాటిన ప్రాంతాల్లో గాలులతో కూడిన మోస్తరు వర్షాలు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు. అత్యంత భారీ వర్షాలని అంచనా. కానీ విండ్ షీర్ కారణంగా దాదాపు తగ్గిపోయిన మోంత ప్రభావం. బుధవారం సాయంత్రంతో తగ్గుముఖం పట్టే అవకాశం. స్తంభించిన వాయు, రైలు, రోడ్డు రవాణా. తల్లడిల్లిన తీరం. ధాన్యం రైతు గుండెల్లో గుబులు. ఇది రైతులు, ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిన్న సహాయక చర్యల్లో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు వీళ్ళు మొత్తం మానిటర్ చేసినట్టు మిగతా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కనపడలేదు. కానీ అక్కడ వీళ్ళు ముగ్గురు కనపడరు. వీళ్ళు ముగ్గురులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాంపు, లోకేష్ గారు ఒక క్యాంప్ పెట్టి మానిటర్ చేసినట్టు మనకు కనపడదు. సరే, మొత్తానికి ఇది ఒక విపత్తు. విపత్తు వచ్చింది. చాలా నష్టపోయారు రైతులు. రైతులు ప్రధానంగా చాలా డ్యామేజ్ అయ్యారు. ఆ డ్యామేజ్ అయిన రైతుల్ని, నష్టపోయిన రైతులను కాపాడాలి. అన్నదాతను ఆదుకోవాలి. ఆగమైపోయింది మొత్తం పంట. ఏదో ఒక పబ్లిసిటీ స్టంట్ లెక్క మేము మానిటర్ చేసినాం, మోంతా తుఫాన్ని చేతులు అడ్డుపెట్టి ఆపినాం అనేది కాకుండా ఆ పబ్లిసిటీ స్టంట్ పక్కన పెట్టండి. ఇది ఒక విపత్తు. ఈ విపత్తులో కూడా రాజకీయాలు, పబ్లిసిటీలు, స్టంట్లు పెట్టుకోకుండా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి, అది కేంద్రం నుంచి అవసరమైతే కేంద్రం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఉంది. కేంద్రం మెడలోంచి అయినా, కేంద్రాన్ని బెదిరించి అయినా అవసరమైతే రాష్ట్రంలో ఉన్న రైతాంగం కోసం తప్పులేదు. రాష్ట్రంలో ఉన్న రైతాంగము, ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని ఢిల్లీలో ఒక ప్రాతినిధ్యం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రాతినిధ్యం. అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. అది చేసుకోకుండా మళ్ళీ మోడీని పొగిడే కార్యక్రమం కర్నూలులో పొగిడినట్టు నమో నమో అనే భజన చేయకుండా, రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రంలో రైతులకు ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడైనా కనీసం ఉపయోగపడాలి. ఎట్లాగో 15 నెలలు 16 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. అది కనపడుతుంది మనకి. అది ఎందుకు ఏంటంటే రకరకాల కారణాలు, రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, వారసత్వ కారణాలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ ఇట్లాంటి సందర్భంలో కనీసం విపత్తు సమయంలోనైనా, ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు బడ్జెట్లోనే దాదాపు 59,000 కోట్ల రూపాయలు కేటాయించుకుండు. మనకి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో 5,000 కోట్లు కూడా కేటాయించాలి. సేమ్ ఆయనకు 12 ఎంపీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి 17 ఎంపీలు ఉన్నాయి. ఈయనకంటే తక్కువ. అయినా 59,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయించుకున్నారు. అదంతా అయిపోయింది, గడిచిన కథ. మీ వల్ల కాలేదు, మీరు అడగలేని పరిస్థితి, అడగలేరు కూడా, అది అర్థమవుతుంది. కానీ ఇప్పుడైనా అడగండి. మీకు జనం ఓట్లేసి గెలిపించినందుకు, కేంద్రంలో మీ ప్రాతినిధ్యం ఉన్నందుకు, మీరు లేనిది ప్రధానమంత్రిగా మోడీ సీట్లో కూర్చోలేడు అని తెలుసు. కాబట్టి మీరు ఇప్పుడైనా ఇంత ఆగమైన పరిస్థితుల్లో, ఇంత అగచాట్లున్న పరిస్థితుల్లో, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మీరు అడిగి అక్కడ నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ రైతులను ఆదుకోవాలి. చూడండి రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో. మళ్ళీ దీంట్లో పబ్లిసిటీలు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అది చేయలేదు, నేను చేసిన ఈ కాదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వర్షాలు వస్తే లేదా విపత్తులు వస్తే పట్టించుకోలేదు, మేము చూసిన అద్భుతంగా, మీరు చూసినా ఆయన చూసినా ఏసీ రూమ్లో కూర్చొని మీరు చేసేదే. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంకో దాన్ని పోల్చుకోకుండా పోలికలు ఆపండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పోలికలు ఆపి, నిన్నటి సోషల్ మీడియాలో కొన్ని పెడతా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా ఏముంటుంది? తేడా ప్రజల అగచాట్లు అట్లే ఉన్నాయి, రైతుల అగమ్య గోచరం, రైతుల పరిస్థితి అదే ఉంది. పంటలు ఆగమైపోయినాయి,
వాటిని కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప విపత్తు వచ్చినప్పుడు చేయి పెట్టి ఆపితే ఆగేది కాదు అది. విపత్తు అయిపోయిన తర్వాత రైతులను ఆదుకునే కార్యక్రమం దానికి ఈరోజు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి లేని అవకాశం మీకుంది. జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కేంద్రం నిలబడలే ఆ రోజు. మీరు ఈరోజు మద్దతు ఇస్తే కేంద్రంలో ప్రభుత్వం నిలబడదు. ఆ అవకాశం మీకు మాత్రమే వచ్చింది. గతంలో మీకు వాజ్పేయి టైంలో వచ్చింది. నేను ఒక ఆయన గార్గ్ అనే ఒక పుస్తకం రాసిండు, నో మినిస్టర్ అనే పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి స్వార్థం రాష్ట్రం కోసం ఉందని, ఆ స్వార్థాన్ని ఇక్కడ చూపించండి. మీ స్వార్థాన్ని పొగట్టడం కోసం, మీ ఎలివేషన్స్ కోసం, మీ పబ్లిసిటీ కోసం, మీరు సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి, ప్రధానమంత్రిని పొగట్టడానికే పరిమితం కాకుండా ఇటువంటి టైంలో ప్రజల కష్టాలని, నష్టాలను గమనించి, ప్రజల ఆపదని గమనించి వాళ్ళని ఒడ్డునేసే కార్యక్రమం చేస్తే మమ్మల్ని తలుచుకుంటారు. మళ్ళా ఒక 2 రోజులు మానిటర్ చేసి వదిలేస్తే వాళ్ళ తిప్పల వాళ్ళు పడతారు, ఆ బురదలోనే ఉంటారు, ఆ పంటలు నష్టపోయి అట్లే ఉంటారు. అంటే మీరు చేసిన సహాయక చర్యల వల్ల లాభం ఏం లేదు. అది చేస్తే తప్ప. అది చేస్తారా చేయరా చూడాలి. ఇది మొత్తానికి గ్రామ వార్డు సచివాలయాలు బేస్ క్యాంపెయిన్గా పనిచేసినాయి అట. నిన్న గ్రామ వార్డు సచివాలయాలు పెట్టి 1,26,6,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఒక పనికిరాని వ్యవస్థను పెట్టిండు. దానివల్ల ఆర్థిక భారమైంది. ఇది అనవసరమైన చర్య అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడాడు, ఉద్యోగ సంఘాల మీటింగ్లో మాట్లాడాడు. ఈరోజు అదే మీరు ఏదైతే అనవసరం అన్నారో, ఏదైతే ఆర్థిక భారం అన్నారో, ఆ గ్రామ వార్డు సచివాలయాలు బేస్ క్యాంపులుగా పనిచేసి ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు విపత్తులో ఉపయోగపడ్డాయి. విపత్తులోనే కాదు, డైలీ కూడా ప్రజలకి ప్రభుత్వ పథకాలు వికేంద్రీకరణకు ఉపయోగపడతాయి. దాన్ని అంత సీనియర్ పొలిటీషియను, సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉట్టినే ఒక్క మాటతో తీసేసిండు. అంటే మీకున్న అంటే గత ప్రభుత్వము లేదా గత పార్టీ, గత అధికారంలో ఉన్న పార్టీ పైన ఉన్న ద్వేషంతో నచ్చకపోతే అది ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు కనీసం అప్రిషియేట్ చేయ పనే పర్లేదు. కామెంట్ అన్న చేయకుండా నెగిటివ్ కామెంట్ మీరు ఎట్లాగా అప్రిషియేట్ చేయరు, కానీ అది ఉపయోగపడుతుంది కదా రియల్గా, అది చేయాలి. అది చేయకుండా ఉత్తుత్తగానే ఒక మాట అనేస్తే అయిపోద్ది, నేను చెప్తే నమ్ముతారంటే ప్రజలు, ఎందుకంటే దాని ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మీకు కళ్ళకు కనపడదు. ఇది తప్పనిసరిగా ప్రజలను ఆదుకునే కార్యక్రమం. మోడీ గారి దగ్గరకు పోయి మీరు ఒక 2 రోజులు ఢిల్లీలోనే కూర్చొని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి, ఎట్లాగా మనకు బడ్జెట్లు ఇవ్వట్లే, ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడైనా తీసుకొచ్చి రైతులకి సహాయం చేయండి. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టైం పాస్ చేసిండు, పరదాలు కట్టుకుండు, చెట్లు, ఈ పనికిరాని ప్రజలకు ఉపయోగపడవి, ఈ రాజకీయాలకు మీరు మాట్లాడటానికి ఉపయోగపడతాయి. ఇంకోటి, గ్రామాలలో ఈరోజు స్థానికంగా ప్రజలు ఈ తుఫాన్ ఎఫెక్ట్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రజలు ఇప్పుడు మాట్లాడుకున్న రియాలిటీ అంటే ఒక సామాన్య ప్రజలు డిస్కస్ చేసేది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీట్లో ఉంటేనే, ఆయన వస్తూనే ఇట్లాంటి విపత్తులు వస్తే ఏంటి అని ఒక చర్చ కూడా నడుతుంది. మరి అది యాదృచ్ఛికంగా వస్తుందా, నిజంగా మరి ఎందుకు వస్తుందో తెలియదు. కానీ హుదూద్ తుఫాన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే, పుష్కరాల్లో తొక్కిసలాట చంద్రబాబు గారు ఆయన ఉన్నప్పుడే, తర్వాత మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర తొక్కిసలాట చనిపోయింది అక్కడే, అప్పన్న స్వామి దేవస్థానం గోడగూలు చనిపోయారు. ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్, పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయే ఘటనలు ఎందుకో మరి యాదృచ్ఛికంగానే తెలియదు. ఇది జరుగుతుందని ఒక ప్రజల్లో చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే మాకు ఈ విపత్తులు, ఈ ఇబ్బందులు వస్తున్నాయి, బుడమేరు వరదలు కానీ ఇవన్నీ చూసుకుంటే యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, మరి అది ఏంది అనేది తెలియదు. కానీ ఇది ఒక చర్చ నడుతుంది. ఆ చర్చ అపవాదు పోవాలంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విపత్తులు వస్తే విపత్తుకు తగ్గట్టు ఆదుకుంటుడనే ఒక భరోసాని ఇవ్వండి. ఇది ఒక వార్త అయితే.